శరన్నవరాత్రులు అనగానే తెలుగువారందరికీ గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ. 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి చరిత్ర గురించి ఈరోజు అనగనగాలు. పూర్వం కీలా అనే యక్షుడు దుర్గాదేవి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెబుతుంది. దాంతో సంతోషించిన కీల, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉండాలి, ఇది ఒక్కటే నా కోరిక అని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు కీలుని కృష్ణానది సమీపంలో పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిస్తుంది. అలా దుర్గాదేవి ఆజ్ఞ ప్రకారం కీలక పర్వత రూపంలో కీలాద్రిగా దుర్గాదేవి కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం తర్వాత కృతయుగంలో దుర్గాదేవి అసుర సంహారం చేసి మహిషాసుర మర్దిని రూపంలో 8 చేతులతో కీల పర్వతంపై వెలుస్తుంది. కీలాద్రిపై దుర్గాదేవి కోటి సూర్యుల కాంతితో బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్న అమ్మవారిని ఇంద్రాది దేవతలందరూ వచ్చి దర్శించుకుంటారు. దాంతో ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరొచ్చింది. అలాగే దుర్గాదేవి బంగారు వర్ణంతో ప్రకాశిస్తుంది కాబట్టి ఈ పర్వతానికి కనకచల అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈ పర్వతంపై శివుడు కూడా ఉండాలని భావించిన బ్రహ్మదేవుడు అశ్వమేధయాగం చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు ఇంద్రకీలాద్రిపై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మల్లెపూలతో శివుణ్ణి పూజించాడు. అలా ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈశ్వరుడికి మల్లికేశ అనే పేరొచ్చింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో పాండవులలో ఒకరైన అర్జునుడు ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు అర్జునుణ్ణి పరీక్షించాలనుకున్న పరమేశ్వరుడు అతనితో యుద్ధం చేస్తాడు. చివరగా శివుడు అర్జునుడి భక్తికి నిర్భయానికి సంతోషించి అతనికి పాశుపతాస్త్రాన్ని అందించాడు. ఆ రోజు నుండి మల్లికేశ అర్జునునితో అత్యంత ధైర్య సాహసాలతో యుద్ధం చేసినందున మల్లికేశ్వర అనే పేరు వచ్చింది. ఇక కలియుగంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మల్లేశ్వర జ్యోతిర్లింగం దుర్భరమైన స్థితిలో ఉందని గమనించి దుర్గామాత ఆలయానికి ఉత్తర భాగంలో మల్లేశ్వర స్వామిని తిరిగి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి మల్లేశ్వర స్వామికి కూడా భక్తులందరూ పూజలు చేస్తూ ఉన్నారు.